నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, సమాజ సేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మహిళా దినోత్సవం అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ గుర్తొస్తుంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టినరోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర సమరయోధురాలు మాత్రమే కాదు, మహిళా చైతన్యానికి, స్వాతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో, భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు నవ్య. ఇవాళ నవ్యాలో మనం జ్యువెలరీ సెట్స్ చూడబోతున్నాం. జనరల్గా ట్రెడిషనల్గా కాకుండా మాకు వెస్ట్రన్లో కూడా మంచి జ్యువెలరీ సెట్స్ కావాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. యూనిక్ స్టైల్లో వెస్ట్రన్ మోడల్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇవాళ నవ్యాలో చూసేద్దాం. ఫస్ట్ సెట్ చూసుకున్నట్లయితే కనుక ఇది లాంగ్ సెట్ అండి, నెక్ కాకుండా లాంగ్ సెట్ ఉంటుంది. ఇవంతా కూడా ఓవరాల్గా రూబీస్తో చేసినటువంటి సెట్ ఇది. ఒక 12 లేయర్స్లో మనకి ఇది వచ్చింది. చాలామంది వెస్ట్రన్లో సింగిల్ పళ్ళు వేసుకుంటూ ఉంటారు. మెడ బోడిగా ఉండకుండా మంచి లుక్గా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి రూబీస్ని ప్రిఫర్ చేసినట్లయితే చాలా మంచి అందంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే అంతా కూడా ప్యూర్ రూబీస్ అనమాట. మీరు ఇక్కడ కావాలంటే 3 లైన్స్ 4 లైన్స్ ఇలా డిఫరెంట్ లైన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 12 లైన్స్ ఇచ్చారు. మీకు ఇంత హెవీగా వద్దు అనుకుంటే మీరు తగ్గించి కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా మంచి కలర్ కాంబినేషన్. ఇలాంటి డార్క్ కలర్, లైట్ కలర్ శారీస్ మీదకి చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇలాంటివి చాలా మంచి ఎలిగెంట్ లుక్ అనేవి ఇస్తాయి. పార్టీ వేర్కి చాలా బాగుంటాయి. మరొక లాంగ్ సెట్ని చూస్తున్నాం. ఇది కూడా కంప్లీట్ వెస్ట్రన్ వేర్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఏంటంటే సఫైర్ అంటారు. లైక్ మనకి రూబీస్, ఎమరాల్డ్స్ ఎలాగో ఇవి సఫైర్ అనమాట. చూడండి చాలా బాగుంది. మీకు ఇక్కడ 2 సెట్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 4 లైన్స్ అనేది ఒక సెట్ అండ్ మిగతా 2 లైన్స్ కలిపి ఒక సెట్. మీరు కావాలంటే ఈ 2 సెట్స్ని కలిపైనా వేసుకోవచ్చు. లేదు నాకు ఇంత హెవీగా వద్దు, కొంచెం సింపుల్గా కావాలి అనుకున్నా కూడా మీరు సింగిల్గా కూడా ఈ సెట్ని వేసుకోవచ్చు. అంటే ఇలా ఒకసారి పేరప్ చేసుకోవచ్చు అండ్ దీన్ని సింగిల్గా కూడా ఒకసారి పేరప్ చేసుకోవచ్చు. చూడండి హౌ బ్యూటిఫుల్, అసలు మంచి అంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. ఈ సాఫైర్లో వచ్చినటువంటి స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో, అంటే అన్నీ ఒకటే సింపుల్గా కాకుండా డిఫరెంట్గా వచ్చి మీకు ఆ షేడ్ అనేది కూడా ఒక సింగిల్ కలర్లో కాకుండా మంచిగా ఏమంటారు షైన్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇలాంటి స్టోన్స్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది. డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. మరొక లాంగ్ సెట్ని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి నెక్ పీసెస్ కాదండి, లాంగ్ సెట్సే చూస్తున్నాం. ఓన్లీ మనం లాంగ్ చైన్సే చూస్తున్నాం వితౌట్ ఎనీ ఇయర్ రింగ్స్. మీరు కావాలంటే ఇలాంటి షేడ్లో, ఇలాంటి కలర్లో మీరు ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనమైతే లాంగ్ సెట్స్ చూస్తున్నాం కాబట్టి అగైన్ మనం చూసుకున్నట్లయితే ఇవండి ఎమరాల్డ్స్, ప్యూర్ ఎమరాల్డ్స్, మంచి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. ఇక్కడ మీరు కంప్లీట్గా 4 లైన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ 2 ఒక సెట్ అండ్ ఈ 2 ఒక సెట్ అనమాట. మీరు ఇలా 2 సెట్స్ కలిపి కూడా పేరప్ చేసుకోవచ్చు. లేదంటే ఈ 2 ఒక సెట్ వేసుకోవచ్చు అండ్ ఈ 2 లైన్స్ కింద వచ్చింది ఒక సెట్లా వేసుకోవచ్చు. మీకు హెవీగా కావాలంటే 2 కలిపి వేసుకోవచ్చు. లేదా సింపుల్గా కావాలనుకుంటే ఇది సెపరేట్గా వేసుకోవచ్చు. మంచి సీ గ్రీన్ కలర్, అంటే మనకు కొన్ని కాంట్రాస్ట్ కలర్ శారీస్ ఉంటాయి, ప్లెయిన్ వేసుకుంటాం వితౌట్ ఎనీ డిజైన్ వచ్చినప్పుడు. ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు ట్రెడిషనల్గా కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా చాలా మంచి ఎలిగెంట్ లుక్ని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. మరొక స్టైల్ చూస్తున్నాం. ఇది టర్మలిన్ అంటారంట ఈ స్టైల్ని. మనకి రూబీస్, ఎమరాల్డ్స్ ఇవన్నీ కూడా కామన్ తెలుసు. బట్ సాఫైర్, టర్మలిన్ ఇలాంటివన్నీ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇవి కూడా ట్రై చేయొచ్చు. మరీ హెవీగా కాకుండా మంచి సింపుల్ లుక్ని ఇచ్చేలానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి 2 టైప్స్ ఆఫ్ సెట్స్ మనం టర్మలిన్ చూస్తున్నాం. ఈ చిన్నగా ఉన్నవన్నీ కూడా ఒక 6 లేయర్స్తో కలిపి ఒక సెట్లా ఇచ్చారు. అండ్
ఈ పెద్ద టర్మలిన్ స్టోన్స్ అన్నీ కూడా అంటే 4 లైన్స్తో ఒక సెట్లా ఇచ్చారు. మీకు నెక్ అంతా హెవీగా కావాలి, శారీ మరీ ప్లెయిన్గా ఉంది అనుకున్నప్పుడు మీరు బోత్ కలిపేసుకోవచ్చు. ఓకే, నైస్. చూసారు కదా, ఇది చాలా బాగుంది. సో వీటిని లెమరోరైడ్ అంటారంట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం ఏమంటారు నెక్ సెట్ని చూస్తున్నాం. సో ఇవి కూడా మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియంగా ఉంటాయి. సో ఏవైనా సింపుల్ ఎలిగెంట్ డ్రెస్సెస్ మీద కావచ్చు, లేదంటే సింపుల్ శారీస్ మీద కావచ్చు, మీరు వెస్ట్రన్గా స్లీవ్లెస్ బ్లౌజెస్ ట్రై చేస్తూ మాకు సింపుల్గా ఇలాంటి నెక్ సెట్ కావాలనుకున్నప్పుడు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. లైట్ గోల్డ్ కలర్ అండ్ చిన్న చిన్న మల్టీ కలర్ విత్ లైట్ కాంబినేషన్స్తో మనకి డిజైన్ చేయడం జరిగింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో వెరీ సింపుల్గా ఉంది. ఇంత సింపుల్గా ఇష్టపడేవారు ఇవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. లైక్ మనం వెస్ట్రన్ పార్టీస్కి వెళ్ళినా కూడా, లేదు చిన్న చిన్న పార్టీకి మనం వెళ్తున్నాం, అంత హెవీగా అవసరం లేదనుకున్నప్పుడు ఇలాంటి నెక్ సెట్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి. మరొక ఎల్లో సెఫర్లో మరొక డిజైన్ చూస్తున్నాం. వీటిని టొపాస్ అంటారంట. సో చూడండి ఎన్ని టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. జనరల్గా మనకి ఎప్పుడు రూబీస్, ఎమరాల్డ్స్ ఇలానే చూస్తాం, బట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఇది చూసుకుంటే టొపాస్ అంటారు. సో ఎల్లో సాఫర్లో ఇదొక టైప్ అనమాట. సో ఓవరాల్గా 6 లేయర్స్లో మనకి ఇచ్చారు. ఇది కూడా లైట్ మనకి ఎల్లోయిష్ అండ్ లైట్ గ్రీన్ కలర్ 2 కలర్ కాంబినేషన్స్లో ఓవరాల్గా 6 లైన్స్ కూడా రావడం జరిగింది. మరీ నెక్కి కాదు, అలాగని మరీ లాంగ్ కాకుండా మీడియంగా వస్తుంది. సో మరీ హెవీగా ఎక్కువ లైన్స్ కాదు, అలాగని సింపుల్గా తక్కువ లైన్స్ కాదు, కరెక్ట్గా ఇచ్చారు 6 లైన్స్. చాలా బాగుంది. చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషనో. ఒక మంచి కలర్ ప్లెయిన్ శారీస్ అవ్వచ్చు, కొంచెం డిజైనర్ ఉన్నా కూడా ఇవి బాగా సెట్ అవుతాయి. వెస్ట్రన్ లుక్కి పర్ఫెక్ట్గా సరిపోతాయని చెప్పొచ్చు. మరొక నెక్ సెట్ చూస్తున్నాం మనం. సో చూసుకున్నట్లయితే కనుక ఇది సఫైర్ అండి. సో లాంగ్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. సింగిల్గా వేసుకుందాము, చాలా సింపుల్గా ఉండాలి, రెగ్యులర్గా వాడాలి, లేదంటే జస్ట్ బయటకు అలా వెళ్ళాలి అనుకున్నా, డైలీ వేర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న ఆఫీస్ అండ్ ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా మంచి కలర్, లైట్ బ్లూ కలర్లో ఉంది. సో సఫైర్ అంటారు. ఇవి సఫైర్ విత్ పర్ల్స్ అనమాట. సో ఒక సఫైర్, ఒక పర్ల్, ఒక సఫైర్, ఒక పర్ల్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది 3 లైన్స్లో. సో సెంటర్లో వచ్చేసరికి కూడా మనకి సఫైర్ యొక్క సైజుని పెంచారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇవి కూడా మంచి కలర్ కాంబినేషన్లో రావడం వలన సో మనకి 2, 3, 4 కలర్ కాంబినేషన్ శారీస్ కావచ్చు, డ్రెస్సెస్కి పేర్ చేసుకున్నట్లయితే మనం మల్టీపర్పస్లో వీటిని యూస్ చేయొచ్చు. మరొక బ్యూటిఫుల్ సెట్ చూస్తున్నామండి. చూడండి ఎంత బాగుందో అసలు, వెరీ ప్రిటీ కదా. సో ఇంత హెవీగా కూడా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఎప్పుడు వేసుకునేలా కాకుండా సమ్వాట్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రెడిషనల్ కాదు కాబట్టి వెస్ట్రన్లో. అయితే ఇది టోటల్గా 3 సెట్స్ ఇవి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 7 లేయర్డ్ ఒక సెట్, అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి 2 లేయర్ ఒక సెట్, అండ్ ఈ పెద్దగా కనిపిస్తున్నవన్నీ కూడా సింగిల్ సెట్ అనమాట. సో ఇవి డబల్ షేడెడ్ ఎమరాల్డ్స్ అండి. చాలా బాగున్నాయి. మీరు చూసుకున్నట్లయితే కలర్స్ అనేవి కూడా మనకి డార్క్ గ్రీన్, లైట్ వైట్, ఇలా 3 డిఫరెంట్ కలర్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ చూసుకున్నట్లు ఇవంతా సింగిల్ షేడే ఎమరాల్డ్స్ అండి ఓవరాల్గా. సో లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. మీరు 3 కలిపి పేరప్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా మీ యొక్క అకేషన్ బట్టి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు సింపుల్గా, హెవీగా కావాలనుకున్న వాళ్ళు హెవీ, ఎలా కావాలంటే అలాగా పేర్ చేసుకున్నట్లయితే కనుక అల్టిమేట్ లుక్ వస్తుంది. చూసారు కదా, చాలా మంచి నెక్ సెట్స్ వెస్ట్రన్ వేర్లో చూసాము. రూబీస్, ఎమరాల్డ్స్, బీడ్స్, పర్ల్స్ ఇలా చాలా చూసాం కదా. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఎలిగెంట్ లుక్ని ఇస్తాయి. ఎవరైనా కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి నవ్య. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పుడు నవ్యలో చిన్న విరామం తీసుకుందాం.